అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో మరొకసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న పోరాటం 29వ రోజుకు చేరుకుంది. దీంతో మరొకసారి ఆందోళనకు దిగారు. తమకు మద్దతుగా వచ్చే రాజకీయ నేతలను అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఉద్యమం అణిచివేతకు గురిచేస్తున్నారంటూ మత్స్యకారులు మండిపడుతున్నారు. నక్కపల్లి నేషనల్ హైవేని నిర్బంధించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. గ్రామస్తులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఇరువురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మత్స్యకారులు ఆందోళన చేయడంతో అనకాపల్లి జిల్లా నేషనల్ హైవేపై 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా హైవేని దిగ్బంధించారు. గంటకు పైగా రోడ్డుపై బైఠాయించి నిరసన చేస్తూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా రోడ్డెక్కిన నిర్వాసితులతో చర్చించేందుకు రెడీ అయ్యారు జిల్లా అధికారులు. ఇప్పటికే నక్కపల్లికి చేరుకున్న ఆర్డీఓ రమణ కలెక్టర్ వచ్చే వరకు ఆందోళన విరమించేది లేదు అంటున్నారు మత్స్యకారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. మనకి రవిచంద్ర, 2 గంటలుగా బల్క్ డ్రగ్ వ్యతిరేక ఆందోళనతో జాతీయ రహదారి దిగ్బంధంలో చిక్కుకుపోయింది. అనకాపల్లి జిల్లాకు సంబంధించిన అనకాపల్లి మధ్యలో ఉన్న జాతీయ రహదారిపై 10 కిలోమీటర్ల పైగా ట్రాఫిక్ జామ్ అవడంతో వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్ సమస్య మరింత జటిలంగా మారే అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు రహదారిపై బైఠాయించిన మహిళలను పక్కకు తొలగించేందుకు అయితే వారితో చర్చలు జరిపేందుకు వచ్చిన ఆర్టీఓ నర్సిపట్నం ఆర్టీఓను కూడా అక్కడ వ్యతిరేకిస్తున్న పోరాట కమిటీ కానీ లేకపోతే మహిళలు కానీ ఖాతరు చేయలేదు. ఇటువస్తులను కూడా కలెక్టర్ ఆ ప్రాంతానికి వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలి. బల్క్ డ్రగ్ పార్క్ రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తే మాత్రమే తమ నిరసనను విరమిస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీంతో కలెక్టర్ వారితో చర్చలు జరిపేందుకు తహసీల్దార్ కార్యాలయానికి రావాలని ఆహ్వానించినప్పటికీ కూడా తను ఆన్లైన్ లో వారితో మాట్లాడతాను తహసీల్దార్ కార్యాలయానికి రమ్మని కూడా ఆహ్వానించినప్పటికీ ఆందోళనకారులు ఒప్పుకోవడం లేదు. నేరుగా కలెక్టర్ వచ్చి లిఖితపూర్వకమైన హామీ కావాలని కూడా వారు బలంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ జామ్ అవుతోంది. భారీగా పోలీసులు మోహరించారు. మరికొంత సమయం ట్రాఫిక్ జామ్ అయితే దాని ఎఫెక్ట్ అటు నేషనల్ హైవే మీద తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఆందోళనకారులు అక్కడి నుంచి బలవంతంగానైనా పక్కకు తొలగించే ప్రయత్నం అయితే పోలీసులు చేయబోతున్నారు. ఓవరాల్ గా పోలీసులు మోహరింపు మధ్య ఉత్కంఠ వాతావరణం అయితే ప్రస్తుతం నక్కపల్లిలో కనిపిస్తోంది. ఓకే రవిచంద్ర.